ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అందరూ సింగర్ మధు అంటారు కదా. సింగర్ గా వచ్చాక ఒక మంచి పాట పాడొచ్చు కదా. షూర్. నువ్వు పాడిన పాట. నేను పాడిన పాటల యాక్చువల్లీ నేను పాడిన ఫస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది తెలుసా రోషన్. నేను పాడిన ఫస్ట్ సాంగ్ క్యాథరిన్ యాక్ట్ చేసింది ఆ సినిమాలో. వరుణ్ సందేశ్ హీరో, చమ్మక్ చెల్లు అనే సినిమా. నేను పాడిన ఫస్ట్ పాట సూపర్ హిట్ అయింది యాక్చువల్లీ. నెక్స్ట్ నేను ఇళయరాజా గారి కంపోజిషన్ లో పాడా. ఇళయరాజా గారి కంపోజిషన్ లో ప్రశాంత్, మన తమిళ హీరో, ఆయన జ్యువెల్ రోల్ లో చేసిన రాజకోట రహస్యం డబ్ చేశారు తెలుగులో. అందులో నా సెకండ్ సాంగ్. అది సూపర్ ఉంటది. కానీ ఎందుకో ఎక్కడ నాకు ఒక 10 మూవీస్ దాకా పాడాను కానీ అంత బ్రేక్ రాలేదు. బట్ నేను పాడిన ఫస్ట్ సినిమాలో పాట నాకు ఇష్టమైన సాంగ్. శ్రీకృష్ణ నేను కలిపి పాడావు. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. ఇది ఫస్ట్ సాంగ్. ఇళయరాజా గారిది అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సరిగ్గా గుర్తుకోలేదు ఆ సాంగ్. ప్రాక్టీస్ చేస్తున్నాం వాయిస్ ఇప్పుడు తగ్గిపోయింది. మానేసావంక పాడుతున్నాం కానీ షోస్కి వెళ్ళినప్పుడే. ఇప్పుడు అంటే బ్యాండ్ హైదరాబాద్లో బ్యాండ్ స్టార్ట్ చేద్దామని ఉంది థాట్. సో ఐ విల్ సూన్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఆల్ మై ఎనర్జీస్ టుగెదర్. ఒక మంచి బ్యాండ్ స్టార్ట్ చేసి దెన్ తిరిగి మళ్ళీ ఆల్ సాంగ్స్. నాకేంటంటే చిరంజీవి గారి సాంగ్స్ ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ నాకు ఇష్టం. బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెడతావా? ఇంకా నేను ఫైనలైజ్ అవ్వాలా. బెజవాడ బేబక్క బ్యాండ్ అది ఎలా ఉందంటే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అలా ఉన్నట్టుంది. అలా కాకుండా కొంచెం కొంచెం హ్యాపెనింగ్ ఏమవుతుంది బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెట్టు. వద్దులే. ఏదన్నా బ్యాండ్ స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి నాకు అట్లా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు కానీ నేను కారెక్కాను అనుకో నేనే డ్రైవ్ చేస్తాను కదా. ఎవ్రీ సాంగ్ ఐ సింగ్ అండ్ టాప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇవాళ ఈ పాట వస్తుంది. అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము, ఆ పాట వింటూ వచ్చా. సో అట్లా నాకు చిరంజీవి గారి సాంగ్స్ భలే ఇష్టం. ఐ కీప్ ప్రాక్టీసింగ్. ఎప్పటికైనా నేను బ్యాండ్ పెట్టాలి. ఎన్టీ రామారావు గారి సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్, ఇట్లాంటి పాటలు పాడి దుమ్ము లేపాలని. ఓల్డ్ హిందీ సాంగ్స్ ఆల్సో. ఈ అన్వేష్ నా అన్వేషణ కూడా కామెంట్ చేశారా మిమ్మల్ని? ఫ్రెండ్స్ మేము నన్ను కామెంట్ చేయడు పాపం. నేనంటే మంచి అభిమానం. బాగుంటాయి బేబక్కయ్య గారు వీడియోలు, బాగుంటాయి, బాగా చేస్తున్నారు. మనం ఆటగాళ్ళండి, ఆటగాళ్ళందరూ బాగుండాలండి, ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి. బాగున్నాయి బేబక్క, బాగున్నాయి. ఈజ్ గుడ్. చూస్తుంటాను నువ్వు కూడా ఆయన వీడియోస్? యాక్చువల్లీ తను ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇట్లా నాకు నీ వీడియోస్ అంటే ఇష్టం బేబక్క అని. అట్లా మేము కనెక్ట్ అయ్యాము. దెన్ వి స్టార్టెడ్ టు ఇన్స్టాలోనే. ఎప్పుడైనా కాల్ చేస్తుంటాడు అన్వేష్? నా అన్వేషణ అదే ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాము. ఐ థింక్ హీస్ ఆల్సో బీన్ వెరీ బిజీ. నేను కూడా వచ్చాక బాగా బిజీగా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో ట్రావెలింగ్ ఎ లాట్. మళ్ళీ యూఎస్ వెళ్ళాలి. కొంచెం నాకు కొంచెం ఈ కబ్జా ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కదా, అన్నీ కొంచెం దగ్గరుండి ఆడది రంగంలో దిగితే ఏదన్నా సాధించచ్చు అని నిరూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, నిరూపిస్తాను. కదా ఈ మధ్య అతనికను సన్నీ యాదవ్కి మంచి గట్టిగా రగడ నడుస్తుంది. ఏమో నాకు తెలియదు, నేను నా ప్రపంచంలోనే ఉన్నా. ఈ ప్రపంచం మీ ప్రపంచం ఆ ప్రపంచం. అవునా? ఓకే, చూస్తానైతే వెళ్ళి. నాకు తెలియలా. ఇంకా కూడా అన్నావు కదా వచ్చే ముందు. ఏమని? వీడియో ఒకటి చూసి వచ్చాను నేను. అదే అన్వేష్ది కాదు, నేను వీడియో చూసింది. నేను చూడలేదు. చూడలేదా? ఈ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ కను అన్వేషణ అతనికే కదా ఇప్పుడు మంచి గొడవ నడుస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటారు. మీకు తెలిసినంత వరకు తన గురించి మీకు తెలుసు కదా, నా అన్వేషణ అతను ఎలా ఉంటారు అసలుకి? హీఈస్ ఎ కూల్ గాయ్. ఐ లైక్ హిమ్. హీఈస్ ఎ కూల్ గాయ్. మంచిగా మాట్లాడతాడు, ఫన్నీ. ఏ మాట మాట్లాడినా నాకు ఐ ఎంజాయ్ హిస్ కామెడీ. ఓకే, ఈజ్ ఎ గుడ్ పర్సన్. వచ్చినప్పుడు ఇండియా మనం పిలుద్దాం. డెఫినెట్గా వెళ్తాం. పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్గా. మీ ఇద్దరు ఒక రీల్ చేస్తారా? అదే ఆఫ్ కోర్స్. చేయకపోతే ఎలా?
ఈ ఫ్యాన్ మీట్ ఒకటి పెట్టాల్సింది కదా బేబక్క. పెడదాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాం కదా, మరి ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోండి. మన రోషన్ చెప్తున్నాడు ఒక బట్ ఆ రోజు ఇదే గ్రీట్ విత్ బేబక్క, దానికి స్పెషల్ గెస్ట్ ఏమో రోషన్ ఉంటాడు. బట్ ఆ రోజు ఇదే సారీ కట్టుకొని రాకే. ఇంక ఇదే సారీ కట్టుకుంటే నేను కొట్టేలాగా ఉన్నారు. మొన్న పార్టీకి వెళ్తే కూడా శ్రీకాంత్ గారి బర్త్డే పార్టీ ఇదే కదా. పంచు ప్రభాకర్తో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసావు నువ్వు అవును. కదా. అవును. ఏమైపోయారు ఆయన, కనిపించట్లేదు ఇప్పుడు. ఏమోలా న్యూజెర్సీలోనే ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు. మంచి ఫ్రెండా మీకు? అంటే నాకు ఇంటర్వ్యూ చేశాక పరిచయం అయ్యారు. అప్పటిదాకా నాకు తెలియదు. నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పారు, అడిగారు ఒక ఛానల్ వాళ్ళు. సో యాజ్ అ ఫేవర్ ఐ ఇంటర్వ్యూడ్. వాళ్ళకి యాజ్ అన్ యాంకర్ దే వాంటెడ్ మీ టు హెల్ప్ దెమ్ అవుట్. ఐ హెల్ప్ దెమ్. యాజ్ ఎ పర్సన్ ఎలా ఉంటారు? హౌ హి ఈజ్ నైస్. విత్ మీ ఈజ్ వెరీ నైస్. సో నాకు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ నో హౌ ఎవ్రీబడి థింక్స్ అబౌట్ హిమ్. నాకు అదే ఎవరి గురించి అయినా సరే నాకు అనవసరం. అవతల వాళ్ళు ఏమనుకున్నారు అన్నది నాకు అనవసరం. నాతో ఎలా ఉన్నారు అన్నదే నాకు మ్యాటర్. బట్ నువ్వు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ పార్టీ వాళ్ళు ఎవరు అడగలేదు నిన్ను? యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఫర్గా చెప్పారు. ఇంకా సారీ చెప్పారు నేను చేసిన ఇంటర్వ్యూలో. ఏదో 2 years బ్యాక్. ఇంకా ఐఎమ్ సారీ ఫర్ కమ్మ కమ్యూనిటీ, నేను సారీ చెప్తున్నానా అని ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో ఆయన ఎప్పుడు సారీ చెప్పిన ఆయన సారీ చెప్పారు. బికాజ్ ఆఫ్ యూ ఐ విల్ టేక్ ద క్రెడిట్. ఓకే. ఒక మనిషిలో దెర్ విల్ బి 2 sides ఆల్వేస్. యూ రబ్ ద రైట్ సైడ్, యూ విల్ ఆఫ్ కోర్స్ గెట్ ద రైట్ సైడ్. ఇప్పుడు రోషన్లో రొమాంటిక్ యాంగిల్ మనం తీసుకురాలేదు కదా, ఓన్లీ యాంకర్ సైడే తీసుకొచ్చాం కదా, అలా అన్నమాట. రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, బయటకు తెలిసే ఉంటుంది. అవునా? ఆహా, దే నో. దే ఆల్వేస్ నో. దే ఆల్వేస్ నో. వర్తే వర్మ వర్తే. ఆహా, మన ఆగడాలు బాగా చరిత్రలో నిలిచిపోతాయి. యూ రైటింగా? హీస్ రైటింగ్, మా కెమెరామెన్ ఈజ్ రైటింగ్. ఈ యాక్టర్స్ లో బాగా మంచి ఫ్రెండ్స్ ఎవరు బేబీ నీకు? బాగా ఫ్రెండ్స్ అంటే ఇంకెవరు ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ టు మీ. దశరథ్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. యాక్టర్స్ లేడీస్ యాక్ట్రెస్లో సురేఖ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. సురేఖ వాణి, హేమ అక్క, రజిత అక్క, వీళ్ళందరూ ఫ్రెండ్సే. మేమందరూ కన్వెన్షన్స్ కలిసి వెళ్తాము. వి మీట్ క్వైట్ అ బిట్. ఇంకెవరు ఉన్నారు? మాధవీలత, యాక్ట్రెసెస్లో మాధవీలత ఇస్ వెరీ క్లోజ్ టు మీ. షీ ఇస్ అ స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ మాధవి, నీకోసమే హార్ట్. అసలు బెజవాడ బేబక్ అని పేరు పెట్టింది మాధవి. అవునా? మాధవీలత హ్యాస్ నేమ్డ్ మీ. మధు ఇట్లా కాదు, నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్నోవేటివ్. నువ్వు ఒక స్లాంగ్ డెవలప్ చేసుకుని దానికి నువ్వు బెజవాడ బేబక్ అని పెట్టి ఇట్లా చేస్తే వీడియోస్ బాగుంటాయని చెప్పిందే తను. సూపర్. సో ఐ ఆల్వేస్ ఓవ్ యూ మాధవి, లాట్స్ ఆఫ్ లవ్. అలాగే తమిళ యాక్ట్రెస్ అంగనా ఇస్ వెరీ క్లోజ్ టు మీ. అంగనా రాయ్ వెరీ క్లోజ్. ఇన్ఫ్యాక్ట్ తను కూడా వస్తుంది ఇన్ ఫ్యూ డేస్. నా ఫ్రెండ్. నీకు ఫ్రెండా? ఆహా, ఓ రియల్లీ? షీస్ కమింగ్. యూ వాంట్ టు ఇంటర్వ్యూ హర్? ఓకే. హీరోస్ అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. హీరోస్ అంతా బాగా క్లోజ్గా ఉంటారు. అందరు కాదు. తరుణ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. హీరో తరుణ్, నిఖిల్, నితిన్తో మాట్లాడి చాలా రోజులు అయింది, కానీ నితిన్ ఆల్సో వాజ్ వెరీ నైస్ టు మీ బ్యాక్ సమ్ డేస్ అగో. దెన్ నాని యూస్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆల్సో. నాని ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో టచ్లో లేడు. బట్ ఆల్ దీస్ పీపుల్ వర్ మై ఫ్రెండ్స్ ఎర్లియర్. ఓ సూపర్. యా, ఇంకా అందరూ బిజీ అయిపోతారు కదా ఎవరికాళ్ళు. ఆఫ్ కోర్స్. బట్ ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్ ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటా. మరి నాకు ఏ అవకాశాలు వస్తాయో, నన్ను ఎలా ఆదరిస్తారో, నన్ను ఎలా చూసుకుంటారో. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. నన్ను ఎలా చూసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను అంతా విడిచిపెట్టి అమెరికా సామ్రాజ్యాన్ని కూడా వదిలేసి మీకోసం వచ్చాను. ప్రియమైన డైరెక్టర్స్, ఐఎమ్ యాక్టర్స్ అని ఒక పెద్ద డైరెక్టర్ అన్నారు. సో మీరు నన్ను ఎలా ఉపయోగించుకుంటారో నేను చూస్తాను. మీకోసం అవసరమైతే 2-3 kgs వెయిట్ కూడా తగ్గుతాను నేను. వాడు వస్తా ఓన్లీ గ్రేప్స్ తినొచ్చా తెలుసా? రోషన్ ఇంటర్వ్యూ వస్తా కాదు, ఇంటికాడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన దాకా తింటానే ఉంది. ఎప్పటికప్పుడు టైం. ఈ పార్టీస్ కి బాగా వెళ్తుంటావు కదా? బాగా కాదు, ఈ మధ్యన వెళ్తున్నా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి ఈ మధ్య తగలుతున్నాను. డ్రింక్ చేస్తావా? వెరీ వెరీ రేర్. ఓకే, చాలా తక్కువ. ఏ బ్రాండ్? ఒకవేళ if I have drinks, okay, that will be maybe cocktail, vodka.
మేబీ మిక్స్ ఎనీ కాక్టైల్. ఎనీ కాక్టైల్ స్ట్రైట్ అసలు తాగను. నాకు అంత నాకు ఆల్కహాల్ నచ్చదు. ఫుల్ గా తాగేసి అవుట్ అయిన రోజులు ఉన్నాయా? అసలు నాకు ఆల్కహాల్ నచ్చదు. నేను చాలా పార్టీస్కి వెళ్తాను, నేను తాగను, బోరింగ్ అంటారు. అంటే మేమేమో తాగేవాళ్ళం, ఇలా కూడా తాగకపోతే కూడా ప్రాబ్లం. అంటే మేము తాగేటోళ్ళం, నువ్వు తాగని దానివా? ఈవెన్ స్మోక్ చేయకపోయినా ప్రాబ్లం వాళ్ళకి. అంటే మేమేమో స్మోక్ చేసేవాళ్ళం, మేము డ్రింక్ చేసేవాళ్ళం, మేము అలవాట్లు ఉన్నాయి, నువ్వేమో పెద్ద ఏం చేయని దానివా అంటే they are telling me. I said I cannot smoke but drink, yes, if you want I'll drink a cocktail. ఆ కాక్టైల్ పెట్టుకుని 2 గంటలు 2 hours 1 కాక్టైల్. ఇంకా తాగడం ఎందుకు ఆ బోటి దానికి. వాళ్ళు అంటారు ఎందుకమ్మా ఊరికి ఆ పేరుకి పక్క వైన్ గ్లాస్ కూడా తీసుకుంటా అక్కడ పెడతారు. 2 hours అదే వైన్ గ్లాస్ నడుస్తూ ఉంటుంది. ఐమ్ నాట్ అ డ్రింకర్ మచ్. అంటే తాగకూడదు అన్నది ఎవరిష్టం వాళ్ళది. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ డ్రింక్ అ లాట్. కానీ నాకు కిక్కు రాదు తాగితే. నాకు తాగకుండానే కిక్లో ఉంటాను నేను ఎప్పుడు ఇంత హైపర్ యాక్టివ్ ఉంటాను. నా ఒకవేళ పొరపాటున ఏ వైనో కాక్టైల్ తాగానుకో నేను డల్ అయిపోతాను, నాకు నిద్ర వస్తుంది. ఇంక నేను అందరికి జనాలు తాగితే ఏంటో ఒకలాంటి కిక్ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నేను ఆపోజిట్. నేను ముందే చెప్తాను నేను తాగను తాగిచ్చారా పడుకుంటా అని చెప్తాను, నిద్రపోతా. వెళ్ళేటప్పుడు లేపండి. అక్కడే సోఫాలో పడి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఐ డోంట్ నో. ఐ థింక్ మై ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్ ఇస్ వెరీ లెస్. బాడీ కంట ప్రతి బాడీకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్, ATL. మనిషికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాటిల్ తాగినా వాళ్ళకి ఏమవుతుంది, కొంతమందికి మూత, అదేదో సినిమాలో మూత అంటారా. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఈ చౌదరి అనేది ప్లస్ అయింది కదా నీకు ఇక్కడ. నేను కమ్మ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి కదా. అలా ఏం లేదు సినిమా ఇండస్ట్రీలో, అలా ఏం వర్కౌట్ అవ్వదు. టాలెంట్ అండ్ యూ గాట్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్. అంటే అందరు చెప్తుంటే వింటా, మాకు తెలియదు. అస్సలు వర్కౌట్ అవ్వదు. కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. అలా ఏం చౌదరీస్ కి కాపు అది మేబీ పెద్ద పెద్ద హీరోల విషయంలో అది జరుగుతుందేమో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లీస్ట్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అన్నది ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ల వరకు ఇంకా రాలేదు. పెద్ద హీరోల విషయంలో ఏమైనా ఉందేమో మరి. మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ నా విషయంలో ఎప్పుడు అంటే అక్కడ వరకు వెళ్ళలేము. నేను చెప్తావా చౌదరి అని చెప్తావా? చెప్పను అసలుకి. ఎందుకు చెప్పాలి నేను? ఐ యామ్ బేబక్క. అంతే. వై షుడ్ పీపుల్ నో ద ట్యాగ్ లైన్? కొంతమంది వచ్చి కమ్మని బేబక్క అని రాస్తూ ఉంటారు. కమ్మ బేబక్క, కమ్మని బేబక్క అంట. కమ్మటి వీడియోస్ అమ్మ. కమ్మగా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ క్యాస్ట్. I believe in humanity and being nice to everyone. నాకు యానిమల్స్ అన్నా చాలా పిచ్చి ఇష్టం. స్ట్రీట్ యానిమల్స్ని కూడా మా అమ్మ అంటుంది. నేను మామూలుగా స్ట్రీట్ డాగ్స్ దగ్గర కూడా వెళ్ళి సవర తీసేసి బిస్కెట్లు పెట్టడం ఏదో చేస్తూ ఉంటాను. ఏదో రోజు గట్టిగా కరుస్తాయి, అప్పుడు కానీ వదలదు. కరవలు ఎందుకు కరుస్తాయి? సో యానిమల్ లవర్. వెర్రీ. మనం వెళ్ళి వాటి తోకలాగి వాటిని కొట్టి అవి చేస్తే కరుస్తాయి, కానీ ఎందుకు ఊరికే మన ఎందుకు కరుస్తాయి రోషన్? అవును అవును. మనుషులే ఇంకా మోర్ డేంజరస్ దాన్ దెమ్. దట్స్ వాట్ ఐ సే. లైఫ్ లో చాలా ఏదో జరిగింది, అందుకనే మనుషులు డేంజర్ అని చెప్తున్నా. మోస్ట్ డేంజరస్ పీపుల్. బిగ్ బాస్కి వెళ్తున్నావా ఈసారి? తెలీదు, చూద్దాం. పిలిచారా? 2021లో ఐ థింక్ ఐ వాజ్ ఆస్క్డ్ అండ్ 2018లో ఐ వాజ్ ఆస్క్డ్. అంటే వేరే వాళ్ళ త్రూ. బట్ అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఛానల్ ఇట్ సెల్ఫ్. 2 షోస్ చేస్తున్నా. ఓకే. బ్రయన్ గారని ఆయన ఇచ్చారు ఆపర్చునిటీ ఫర్ మై షో. గాసిప్ గర్ల్ అనే మంచి షో చేసేదాన్ని. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ లాఫ్టర్ ఛాలెంజ్. ఓకే. సో అప్పుడు చేస్తున్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అంటే కూడా కష్టం కదా. 2 షోస్ ఆల్రెడీ షీఈస్ డూయింగ్ సైమల్టేనియస్లీ. ఇక్కడ అంటే కష్టం అని నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నారు. బట్ దెన్ ఆయన ఛానల్ వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత 2019 ఐ డెంట్ గెట్ ఎనీ కాల్. 2020 కోవిడ్ వచ్చింది. 2021లో US వెళ్ళిపోయా. 21, 22, 23 ఇప్పుడు వచ్చా కదా, చూద్దాం మరి. బట్ వెళ్తున్నావు అని టాక్ ఉంది ఈసారి బిగ్ బాస్కి. నన్నే అడగలేదు ఎవరు. మీకు ఎలా? నిన్నెందుకు అడుగుతారు? అప్పుడే బయట నుంచి అడుగుతారు చాలా మందిని. ఇంకా అడగలేదుగా. బయట చాలా మందిని అడుగుతారు, తనకి ఇంట్రెస్ట్ లేదు ఉందో లేదో అని చెప్పేసి కనుక్కుంటా ఉంటారు. నాకైతే ఇంట్రెస్టే. ఒకవేళ పిలిస్తే వెళ్తా. బిగ్ బాస్ వస్తుంది, బేబక్క వస్తుందని కన్ఫర్మా? సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా బిగ్ బాస్ వాళ్ళకి? అండ్ ఏది బిగ్ బాస్ ఇక్కడ ఇందులోనే కన్వే చేయాలా? బెజవాడ వాళ్ళకి, నీ లవర్స్ కి. బెజవాడ వాళ్ళకైతే ఆ బెజవాడ బేబక్క అని పేరు పెట్టుకున్నాక చాలా 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 ఆదరించారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా బేబక్క అని లాట్ ఆఫ్ లవ్. థ్యాంక్స్
నిజంగా చెప్తున్నా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ చూసి ఈరోజు బయటికి వెళ్తే నన్ను ఒక బేబక్క అని వచ్చి పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతాయో నాకు తెలియదు. సో ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. లవ్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ నాతోటి ఇలాగే ఉండాలి. మీరు చూపించే ఈ ప్రేమ నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సచ్ ఎ లవ్లీ టాక్ షో. నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక టాక్ షో కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళింది లేదు. యూ మేడ్ మై ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. అండ్ నువ్వు కూడా చక్కగా కూల్గా ఏమి ఎరగనట్టు చక్కగా చిన్న ప్రశ్న వేసి నాతో మొత్తం మాట్లాడిచ్చేసావు. ఇట్ వాజ్ ఫన్ చాటింగ్ అప్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ బేబక్క. థ్యాంక్ యూ రోషన్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.